శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 50 అధ్యాయంలోనే ఉన్నామండి. చూశారు కదా ఆ రాజుకి స్వామి ఏ విధంగా చెప్పారో. శ్రీగురుని అంగీకారము చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకీలో కూర్చుండబెట్టి వారి పాదుకలు తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడి కేసి చూచి, నీవు కూడా గుర్రము మీద కూర్చుని ప్రయాణము చేయి, లేకుంటే లోకనింద పాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించడము ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేను ఇంకా ఎక్కడి రాజును? అంతకంటే ముందు మీ పాదసేవకుడనైన చాకలినే కదా. పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలము మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాతృడనైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరము పోవాలి, నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణము చేయి అన్నాడు. అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రము మీద బయలుదేరాడు. మరి కొంతసేపటికి స్వామి, నాయనా, నీవు నీచుడుగా జన్మించిన మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానము సక్రమంగా చేసుకొనడము వీలు పడదు. కనుక మేము ముందుగా వెళతాము, మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థము దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యమయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరములో ఉన్న పాపనాశన తీర్థము చేరి అక్కడ యోగ సంగమంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రము అతనితో స్వామి, నాయనా, యవనరాజును పాపనాశన తీర్థానికి రమ్మని చెప్పాము, మేము అక్కడకు పోతాము, లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు. అతడు ఇక్కడకు వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థము దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనములో కూర్చున్నాడటండి. ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యమవ్వగానే, అయ్యో, స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేమి అపరాధము చేశానో, అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి 40 క్రోసుల దూరములో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రము కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మము విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతనిని అసహించుకున్నారు.
నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకు ఆరతులు ఇప్పించడము, వింజామరలతో వీస్తుండడము చూచిన పురవాసులు స్వామిని చూచి, ఈయనెవరో ఆ భగవతవతారమే గాని మానవ మాతృలు కారు, లేకుంటే ఈ బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యము కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు. డక్కా, మృదంగము మొదలైన వాద్యాల ఘోషలతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మాగాదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తుంటే అగరు ధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకిని రాజభవనము వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన క్రొత్త వస్త్రములు పరచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకుని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, స్వామి, నేను జన్మతః హీనుడనైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యములకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి, నీకు ఇంకేమైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచముగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకింక నిరంతరము గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కరలేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలము వెళ్ళు. మేము కూడా గంధర్వపురములో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము. నీకిక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే నాకు నిరంతరము గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానము చేసి భీమ అమరరాజ సంగమంలో చేరుకున్నారు. శ్రీ జయ గురుదత్త, శ్రీ గురుదత్త.